నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవుని మాటలు మన హృదయాల్లో నాటబడినట్లుగా ఆయన మాటలు మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. 3, 4 వచనాలు చూద్దాం. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములు ఆయాసపరచుకొనుచుండగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మరొకసారి చూద్దాం. మనం అలా చదువుకుంటూ వెళ్ళిపోతుంది. అది ఎక్కడ పునఃస్టాప్ ఉందో అక్కడ ఆపాలి, ఎక్కడ కామా ఉందో అక్కడ కొంచెం ఆపి ముందుకెళ్ళాలి. నేను చెబుతాను చూడండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనక నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాసమును మీరు మీ వ్యాపారము చేయుదురు. మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదములు చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠ ధ్వని పరమునకు వినబడినట్లుగా మీరెప్పుడు ఉపవాసముండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? చాలండి. దేవుడి మాట దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి, శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. ఈ సమయాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి ప్రభా. ఎక్కడ ఇద్దరు నామంలో ప్రార్థిస్తారు వారి మధ్య ఉంటానని సెలవిచ్చావు అయ్యా. నా తండ్రి, నీ సన్నిధి మాకు తోడుగుంచావు. అందుని బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మడా, ప్రతి వారితో కూడా మాట్లాడండి. మరి యూట్యూబ్ లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారిని కూడా బలపరచండి నాయన. చదవబడిన వాక్యంలోంచి అనేక విషయాలు మీరు బయలుపరిచి బోధించండి. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటాం. యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెక్ చేశారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గమనిస్తే, ఇశ్రాయేల్ ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారంట. ఉపవాస ప్రార్థన మంచిదా కాదా? ఉపవాస ప్రార్థన చేయాలా వద్దా? ఉపవాస ప్రార్థన వల్ల దేవుడు మాట్లాడా? ఉపవాస ప్రార్థన శక్తివంతమైన కార్యాలు జరిగించదా? మరి ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? భోజనం మానేయటం ఉపవాస ప్రార్థన? ఈరోజు ఎంతమంది లైవ్లోకి వచ్చారు? చాలా చక్కని విషయాలు దేవుడు బయలుపరిచాడు. వచ్చారా? చాలా బలమైన వర్తమానాన్ని దేవుడు బయలుపరిచాడు. మధ్యాహ్నం 11 గంటల నుంచి 2 గంటల వరకు మనం ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనలో ఉంటున్నాం. ఈ ఉపవాస ప్రార్థన రోజున దేవుడు ఒక విషయాన్ని కూడా బయలుపరిచాడు. ప్రతి గురువారం ఒక గ్రామం కొరకు ప్రార్థన చేయాలని. ఒక్కొక్క వారం ఒక్కొక్క గ్రామం కొరకు ఉపవాస ప్రార్థనలో దేవుడు చాలా విషయాలు బయలుపరుస్తాడు. హల్లెలూయా. అయితే ఉపవాస ప్రార్థన శక్తివంతమైంది, కానీ ఆ ఉపవాస ప్రార్థనని నియమం ప్రకారం చేయాలా? ఎలా చేయాలండి? నియమం ప్రకారము చేయాలా? నియమం ప్రకారం పోరాడకపోతే బహుమతి రాదు. అవునా కదా? ఏదైనా ఒక దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది, ఒక నియమము ఉంటుంది. ఉండదా? ఇప్పుడు ఉపవాస ప్రార్థన దేవుని లేఖనాలను ఆధారం చేసుకొని చేసామనుకోండి, దేవుడు నడిపింపుని బట్టి చేసామనుకోండి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చేసామనుకోండి, ఆ ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనదిగా ఉంటుంది. హల్లెలూయా.
అంటే ఒక నియమంలో క్రమంలో నువ్వు ఉపవాస ప్రార్థన చేయకుండా, అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయకుండా ఒక నియమంలో చేయకపోతే అది నీకు ఆశీర్వాదకరం కాదు. చాలామంది ఉపవాసం ఉంటారు కానీ అంటే ఏంటి, భోజనం మానేస్తారు కానీ వారి హృదయాలు దేవునికి ఇష్టంగా ఉండవు, దేవునికి ఆయాసకరంగా ఉంటాయి. దేవుని వాక్యాన్ని బట్టి సమాధానకరంగా ఉండకుండా మనుషులతో ప్రేమ కలిగి ఉండకుండా, మనుషులతో ఏక మనసు కలిగి లేకుండా నువ్వు ఉపవాసం ఉండి నీ జీవితాన్ని క్రమపరచుకోకుండా, నువ్వు లేఖనాలను ఆధారం చేసుకోకుండా, నేనేంటో నాకు తెలుసు దేవుడికి, నేనేంటో నా దేవునికి తెలుసు, నా మనసు ఏంటో దేవునికి తెలుసు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు మెచ్చుకునేది ఏంటని చెప్పేసి నువ్వు ఎవరితో సమాధానం లేకుండా ఉపవాసం ఉన్నావు అనుకోండి, అది దేవునికి ఇష్టమేనా? చెప్పాలి, దేవునికి ఇష్టం కాదు. చాలామంది శనివారం రంగాల్ని ఉపవాసం ఉంటారు కానీ దేవుని మందిరానికి రారు కొంతమంది. మరి ఎందుకున్న ఉపవాసం? నువ్వు దేవుని సన్నిధిలో గడపలేనప్పుడు, దేవుని సన్నిధిలో సమయాన్ని కేటాయించలేనప్పుడు, దేవుని మందిరంలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయలేనప్పుడు దేనికండి? ఇప్పుడు హన్నా ఎక్కడ ప్రార్థన చేసింది? మందిరంలో చేసిందా చేయలేదా? ఈరోజు ఒక సహోదరి ప్రార్థన చేస్తూ ఆమె చేసిన ప్రార్థనలో చెప్పిన మాట ఏంటంటే, ఉపవాస ప్రార్థన అంటే నాకు చాలా ఇష్టం అయ్యా, కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను కానీ ఒక నియమంలో చేయలేకపోయాను. నా ఇష్టానుసారంగా ప్రార్థన చేయడం వల్ల నేను ప్రతిఫలాన్ని చూడలేకపోయాను. దైవ వాక్యం ద్వారా ఎలా ఉపవాసం ఉండి ప్రార్థించాలి అనేక విషయాలు నువ్వు బయలుపరిచినందుకు నీకు స్తోత్రం అని దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసింది. హల్లెలూయా. చాలామంది నేర్చుకోవడానికి ఇష్టపడరు. ఏమి నేర్చుకోవడానికి? సౌండ్ తగ్గించు బాబు. హల్లెలూయా. ఒక దైవికమైన వాక్యాన్ని ఒక నియమంలో ఉపవాసం నేర్చుకోరండి. వాళ్ళ దృష్టిలో భోజనం మానేయడమే ఉపవాసం. ఇక్కడ వీళ్ళు కూడా ఉపవాసం ఉన్నారంట, ప్రశ్నిస్తున్నారు. ఎవరిని? మీరు చదవలేదు వాక్యం, నమ్మకం తలమ్మకం వేసుకొని చూస్తారేంటి? అక్కడ చదవబడిన వాక్యాలు ఏముంది? అక్కడ 2వ వచనంలో, 1వ వచనంలో ఏముంది? మేము ఉపవాసం ఉండగా నీవెందుకు? ఎవరిని అడుగుతున్నారు? చాలామంది బుద్ధిహీనమైన మాటలు మాట్లాడుతున్నారు దేవుని దగ్గర. మేము ఉపవాసం ఉంటే నువ్వెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనిచుంటే నువ్వెందుకు లక్ష్య పెట్టవు? నేను మధ్యాహ్నం మాట్లాడుతూ ఉపవాసం గురించి మాట్లాడుతూ విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలండి? విరిగి నలిగిన హృదయమును యెహోవా అలక్ష్యము చేయడు. నువ్వు దేవుని ప్రశ్నించే స్థితికి వెళ్ళిపోయి, దేవుని క్వశ్చనించే పరిస్థితికి వెళ్ళిపోయి, నీ హృదయాన్ని మార్చుకోకుండా, దేవుని మనసు ఎరగకుండా నువ్వేదో నీ నోటుకు వచ్చినల్లా ప్రార్థన చేసావనుకోండి, నీ ప్రార్థన పాపమగును గాక. ఏంటంటే భాస్కర్ అంటారండి. అవును, వాక్యం చెప్తుంది అలాగా. అర్థమవుతుందండి ఆ మాట. కనుక ప్రార్థన చాలా శక్తివంతమైంది, కానీ ఒక క్రమ ప్రకారం, నియమ ప్రకారం దాన్ని చెయ్యాలి. నా బోధ చాలా కొత్తగా ఉంటుంది. చాలా మంది ఇది ఏంట్రా బాబు బోధ ఇట్టా ఉంది, ఏంట్రా బాబా ప్రార్థన చేస్తే కూడా తప్పు అంటున్నాడు ఏంటి ఈయన? ప్రార్థన చేస్తే కూడా తప్పు అంటాడు, ఉపవాసం ఉన్నాడంటే తప్పు అంటాడు. నేను తప్పు అని చెప్పటల్లా రైటే, కానీ దాని క్రమంలో నియమంలో చేయాలి. అప్పుడు నువ్వు చేసిన ప్రార్థనకు ఇమీడియట్గా జవాబు వస్తుంది. హల్లెలూయా. నేనంటే జవాబు రాని ఉపవాస ప్రార్థనలు ఎందుకు? శక్తి లేని భక్తి ఎందుకు? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంటే నేను ఉన్నాను అని మాట్లాడాలంట. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏమనాలి? నేనున్నాను నీకు అన్నాడంట దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు అంటాడు ఆయన? ఒక క్రమంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. మరి ఇక్కడ చూస్తే వాళ్ళు అంటున్నారు, మేము ఉపవాసం ఉండి ప్రార్థిస్తే నువ్వెందుకు చూడవు? మా ప్రాణములను ఆయాసపరచుకొని చుండగా నీవెందుకు లక్ష్య అంటే నువ్వు లక్ష్య పెట్టమంటే లక్ష్య పెట్టాలా? నువ్వు ఉపవాస ప్రార్థన చేయగానే దేవుడు ప్రసన్నుడైపోవాలా?
నీ హృదయం శుద్ధి లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసిన ప్రయోజనం ఏమి? నీవు నీ సహోదరుని ప్రేమించకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసిన ప్రయోజనం ఏమి? నీ సహోదరుడికి సమాధాన పడకుండా నువ్వు బలర్పించడం వల్ల ప్రయోజనం ఏమి? నేనేమంటానంటే దిద్దుబాటు కలిగిన భక్తి శక్తివంతంగా ఉంటుంది. నువ్వు దిద్దుబాటు లేకుండా, సరిదిద్దుకోకుండా, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా, ఆత్మ నియములో లేకుండా నువ్వు ప్రార్థన చేయడం వల్ల, ఆ ప్రార్థన వల్ల ప్రయోజనం ఏమి? చేస్తావంతే ఆచారంగా. పరిశీయుడిలాగా ఏమని, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటానయ్యా, నేను దశభాగం ఇస్తున్నానయ్యా. కొంతమంది లెక్కేసుకుంటారు దశభాగాన్ని. 360 సంవత్సరం దాటిపోయింది, ఎన్ని నెలలు దేవుని నేను ఎంత ఇచ్చాను పాస్టర్ గారికి. ఎవరికి ఇచ్చారంటే వాళ్ళు? ఏమండి, పాస్టర్ గారికి. ఒక ఆమె అంటుంది, అయ్యగారండి మీరు పరిచయం అయినాక ఇన్ని సంవత్సరాల్లో ప్రతి నెల నీకు ఎంత ఇచ్చా నీకు అని అమౌంట్ లెక్క చెప్తున్నాం. అంటే ఎంత భయంకరమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా ఉంది చూడండి. దశభాగం అది ఆజ్ఞ, అది ఎవరికి ఇస్తున్నాం మనం? ఇస్తే దీవించబడతాం, అది వేరే విషయం. ఇవ్వకపోయినా దేవునికి లెక్క చెప్పాలి, ఇచ్చినా దేవుని దగ్గర ప్రతిఫలాన్ని పొందుకుంటాం, అదంతే. ఈ పరిచయుడు కూడా ప్రార్థన, మరి పరిచయుడిగా ఉన్నాడు, లేఖనాలు తెలిసిన వాడుగా ఉన్నాడు, ఉపవాసంలో ఉన్నాడు. కానీ ఇతరులలో ఉన్న బలహీనత ఏంటంటే ఇతరులను తృణీకరించే మనస్సు, ఇతరులను ఏలిపెట్టి చూపే మనస్సు, ఇతరులను ద్వేషించే మనస్సు. మరి ద్వేషాన్ని కలిగి ఉండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? నువ్వు ప్రత్యేకత కలిగి ప్రార్థన చేయాలా. నువ్వు ప్రార్థన చేస్తే పనికిమాలిన వాళ్ళతో కూర్చుంటావు, వెళ్ళి ఏమండి పనికిమాలతో వారితో సాంగత్యం, వారి విందులలో పాలు పంపులు పొందుతావు. మరి దేవుడు ఎలాగ నీకు తోడుకుంటాడండి? తోడుకుంటాడా? భక్తిలో నిష్ట లేకపోతే, భక్తిలో ప్రతిష్ఠిత లేకపోతే, నేను మాట్లాడొద్దాను అట్లా మాట్లాడాలి, సమాధానకరంగా ఉండాలి. కానీ నువ్వు దేవునికి ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా నువ్వు దేవునికి పరిశుద్ధ స్థలంలో ఉండాలి. నువ్వు హల్లెలూయా. ఏది మనకి మార్పేది అంటే దీన్ని బట్టి ఎంత భ్రష్టత్తులకు దిగజారిపోయామనేది అర్థమైపోతుంది. ఎవరు చెప్పవసలా. వాని క్రియల చొప్పున, వాని మాట చొప్పున. ఏంటి, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడతాను. నువ్వు దేవుని వాక్యం చదువుతూ దేవుని సేవ ప్రార్థన చేస్తే దేవుని గురించి దేవుని మాటలే పలుకుతావు. నువ్వు లోక సహవాసం చేసినప్పుడు నీ నోట ఏమంటే కుయుక్తి కలిగిన మాటలు, డబుల్ మీనింగ్ మాటలు, ఇతరులను బలహీనపరిచే మాటలు, ఏమండి కొండాలు, ఏమంటే సోది మాటలే వస్తాయి నీకు. అందుకని మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం? దేవునితో చేస్తున్నామా, లోకస్తులతో చేస్తున్నామా, పరిశుద్ధితో చేస్తున్నామా? నువ్వు ఎక్కడ కూర్చుని, అందుకే దావీదు అంటాడు, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలిసే, నా ఆలోచన రాకముందే నీకు తెలిసే ఉంది, నేను ఎక్కడ పోయినా తప్పించుకోలేనయ్యా నీ దగ్గర అంటాడు. హల్లెలూయా. ఆ భయము దావీదుకు ఉంది కనుకనే దేవుడు ఇష్టపడ్డాడు దావీదుని. మరి మన భయం ఎక్కడుంది? మనకి ఏది భయం? ఏమంటే మన భయం ఎక్కడ ఉందండి? నీ విశ్వాసం ఏది? ఏమండి నువ్వు దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావు అంటే ఏమి నేర్చుకున్నావు నువ్వు? సాతానుకు ఏదో రకంగానే దూరం చేస్తాడు. ఎందుకు వాడికి అవకాశం ఇస్తాం? దేవుడు ఉన్నాడని, దేవుని సన్నిధి ఉందని, దేవుడు నాతో మాట్లాడుతున్న విశ్వాసం నీలో రావాలా. హల్లెలూయా. ఎంత నష్టపరుస్తాడు సాతాను నీకు అర్థం అవట్లా. ఆ శోధన వచ్చినప్పుడు, ఆ కీడు వచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది నీకు. ఏదో అంటారు లోకంలో సామెత, చేతులు కాలేక ఆకలి పట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమి? ప్రభు చెప్తున్నాడు, శోధనలో పడుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన లేదు, ప్రార్థన లేదు. ప్రార్థన పనులంటే లెక్క లేదు అండి, సేవకులంటే గౌరవం లేదు, నలుగురికి మాదిరి చూపించేవాళ్ళు, బోధించేవాళ్ళు అంటే లెక్కలేదు అండి. వాడు బలహీనత ఎత్తుతావు, నువ్వు ఎత్తుకో, దేవుడు ఎలా పనిష్మెంట్ ఇవ్వాలో ఆయనే ఇస్తాడు, అది వేరే విషయం. కానీ దేవుని లేఖనాలు చూస్తే ఒక క్రమమైన భక్తి చేయాలి, ఒక దిద్దుబాటు కలిగిన భక్తి చేయాలి. ఏమండి సౌలు ఫిలిష్తీయుల్ని పట్టుకోవడానికి యుద్ధానికి వెళ్ళినప్పుడంట చెప్పాడండి ఒక మాట, ఏమని? ఎవడు కూడా ఆహారం తినకూడదు, ఉపవాసం ఉండాలి. ఏమండి
సందర్భాల్లో ఇలాంటి బుద్ధిహీనమైన ఆలోచనలు కలిగి ఉంటారు చాలామంది కూడా. ఇప్పుడు ఉపవాసం ఉంటే యుద్ధం ఎక్కువ చేస్తారా, లేకపోతే బలమైన ఆహారం తింటే యుద్ధం ఎక్కువ చేస్తారా? చెప్పాలి. ఉపవాసం ఉంటే పని ఎక్కువ చేస్తావా, హ్యాపీగా చేస్తావా, లేకపోతే కడుపు నిండి తిని పని ఎక్కువ సంతోషంగా చేస్తావా? కడుపు నిండి తిని శక్తి వస్తుంది. చాలామంది సొంత ఉద్దేశాలతో ఉపవాసం ఉంటారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఉపవాసం ఉండమా, మీరెవ్వరు కూడా ఏమీ తినడానికి వెళ్ళలేదు, వాళ్ళ మీద జయించే వరకు అన్నాడంటే. మరి ఇజ్రాయెల్ పరిపాలించిన రాజులు చాలా మంది ఉన్నారు, కానీ అలాంటి పనికి మళ్ళీ మాట పలికిన రాజు సౌలు తప్ప ఎవరు కూడా లేరు. ప్రజలు యుద్ధం చేసి అలసిపోయి ఆకలి అవుతుంది వాళ్ళకి. ఏమంటే ఒక కొండ తేనె పట్టు కనపడిందంటే వాళ్ళకి, వాళ్ళు ఎవ్వరు దాని జోలికి వెళ్తలేదంటే. తన కుమారుడు సౌలు కుమారుడు వెళ్ళి ఆ తేనె పట్టు తీసుకొని నాలుక మీద వేసుకుంటే చాలా ప్రకాశించిందంట, మాకు శక్తి వచ్చేసిందంట. మీరు కూడా తినమంటే మేము అంటుకోం. ఎందుకని? మా రాజు చెప్పాడు ఉపవాసం ఉండి యుద్ధం చేయాలని. ఆయనకి మైండ్ ఉందా, మైండ్ లేదు అసలు. ఆహారం తింటే బలమైనగా యుద్ధం చేస్తాం మనం, అలా పస్తులుండి వాళ్ళు యుద్ధం ఎలా చేస్తాం అని చెప్పేసి చెప్పాడంట. ఆఖరికి ప్రజలు యుద్ధం చేశారు, గెలిచారంట. కానీ వారికి దొరికిన పశువులను వధించి పచ్చి మాంసం రక్తం తినేశారంట. చాలా భక్తి జీవితంలో నియమం లేకుండా చేసేటువంటి భక్తి చాలా భయంకరంగా ఉంటుంది. ఎప్పుడేమైనా దేవుని బిడ్డ రక్తంతో సహా తినేశారంట. చాలా సందర్భాల్లో మనం చేసే ఉపవాస ప్రార్థన, మనకు ఆశీర్వాదం అందించవలసిన ప్రార్థన నష్టానికి, శాపానికి గురవుతూ ఉంటుంది చాలామంది. ఎందుకు ఈ రాత్రి దేవుడు మాట్లాడడం నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొన్ని విషయాలు నేర్పాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన మాటలు మీకు అర్థమవుతున్నాయి, అర్థం అవ్వట్లేదు? అర్థమవుతున్న వాళ్ళు అల్లు చెప్పండి. దేవుని సన్నిధిలో చేరని ప్రేమటువంటి దేవుని బిడ్డరా, ఉపవాస ప్రార్థన వల్ల అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడండి. ఇక్కడ వీళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తున్నారంటే ప్రభువుని అడుగుతున్నారంట. ఏమని అడుగుతున్నారు? మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొని చుండగా నీవెందుకు లక్ష్య పెట్టవు? ఇంకేమన్నారు చూద్దాం కిందకి, చదవండమ్మా. నీవు ఇక్కడ ఇది ఎందుకు ఎంటలేదో దేవుడు చెప్తున్నాడు కారణం. అంటే ఇప్పుడు మనిషిలో ఉన్న బలహీనతలు, లోట్లు, లోపాల గురించి చెప్తున్నాడు దేవుడు. నీవు మీరు ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము, ఉపవాసం అంటారు కానీ పని చేస్తారు, కూలికి వెళ్తారు, జీతం తెచ్చుకుంటారు, వ్యాపారం చేస్తారు. ఏమండి? మీరు మీ వ్యాపారము చేయుదురు. ఏమంటారు తెలుసా? ఆయనకి ఏంటండి, ఆయన 4 చోట్లకి వెళ్ళాడు, జేబు నిండిపోతే మేము కష్టపడుకోవాలి, మాకు ఎన్నున్నాయి కట్టుకోవడానికి, మాకు ఎన్నున్నాయి అవసరతలు. చస్తున్నావా? పస్తు పెడుతున్నాడు దేవుడు నిన్ను. అలాంటప్పుడు ఉపవాసం ఉండమాక. ఏమండి? నువ్వు ఉపవాసం ఉన్నావంటే ప్రతిష్ఠించుకో సమయాన్ని. నేను నా పని నేను చేసుకుంటాను, నా కూలి నేను చేసుకుంటాను, నా ఉద్యోగం నేను చేసుకుంటా, ఉపవాసం ఉండద్దు. చాలామంది నన్ను అడుగుతారు ఉపవాసం ఎప్పుడు ఉండాలంటే. నువ్వు ఉద్యోగస్తుడు అయితే ఉద్యోగం చేసుకో, రాత్రిపూట ఉండు ఉపవాసం. లేదు నేను ఉపవాసం ఉండి సమయాన్ని దేవునికి ఇవ్వాలనుకుంటే ఉద్యోగం మానేసి ఉపవాసం ఉండు. ఇదే చెప్తాను క్రమం. ఈ పని మానేసి ఉపవాసం ఉండు. ఎవరు చెప్తున్నారు? నేను చెప్పే మాట దేవుడు చెప్తున్నాడు. మీరు ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని. వాళ్ళు ఉపవాసం ఉంటారు కానీ కఠినం, హృదయంలో జాలి ఉండదు, దయ ఉండదు, వాళ్ళ మాటలో కనికరం ఉండదు, కఠినమైన పని చేయించుకుంటారంటే వాళ్ళు. చదువుదాం వచ్చినాను. మూడోది కలహపడుచు. కలహపడటం అంటే కౌగిలించుకోవడమా? హలో, మా వైపు కలహపడటం అంటే కౌగిలించుకోవడమా? మరేంటి? నువ్వెంత 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 నువ్వెంత, నువ్వు నాకు సరిపోతావా? కలహపడుచు. ఈ రోజున చాలా సందర్భాల్లో మనం గమనిస్తే కలహపడుతూ ప్రార్థన చేసే వాళ్ళు ఎక్కువైపోయారండి. గంట సేపు ప్రార్థన చేద్దాం, గంట సేపు ఫైటింగ్ చేస్తాం బయటికి వెళ్ళి.
అరే కొంచెం అన్న మనస్సాక్షి, అరే దేవుని సన్నిధిలో మాట్లాడాను, దేవుని ఆత్మ నాలో ఉంది, దుఃఖపడి వెళ్ళిపోతానే ఒకవేళ, నా నోటిని ఎందుకు అపవిత్రపరచుకోవాలా, నా మనసుని ఎందుకు అపవిత్రపరచుకోవాలా, ఇలాంటి సెన్స్ ఉండదు చాలా మందికి. ప్రేమ దేవుని బిడ్డలారా, విచక్షణారహితంగా మాట్లాడతారండి. దేవుని ఆత్మ వారిలో ఉందన్నావా? చెప్పాలి, ఉందన్నావా? మరి దేవుని ఆత్మ ఉంటే వాళ్ళు దీన మనసు, సాత్వికమైన మనసు, జాలి కలిగిన మనసు, క్షమించే మనసు, ఓర్చుకునే మనసు, దేవుని ఆత్మ లక్షణాలు ఇవి. మరి ఇవి నీలో లేనప్పుడు నువ్వు ఎన్ని గంటలు అరిసి ఎగిరి ప్రార్థన చేసిన ప్రయోజనం ఏమి? కొంతమంది ఎగురుతూ ఉంటారు, భాషలు మాట్లాడుకుంటూ ఎగురుతూ ఉంటారు, చప్పట్లు కొట్టుకుంటూ ఎగురుతూ ఉంటారు. బయటికి రాగానే భోజనాలు కాడ గొడవ, మంచినీళ్ళ కాడ గొడవ, కూర కాడ గొడవ. ఏమండి, అసలు నేను ఎన్ని సంవత్సరాలు సీనియర్ని, ఎంత ప్రార్థన చేస్తాను, నాకు 2 ముక్కలు వేసింది, ఆడు నిన్న కాక మొన్న 4 ముక్కలు పడినాడికి. నేనేమో అబద్ధం చెప్పటంలా, సత్యమే చెప్తున్నా. నేను మారు మనసు పొందాలి. ఈ వాక్యం విన్నవాళ్ళు లైవ్లో ప్రేమైన దేవుని బిడ్డారా, ఒక కూటి కొరకు వేసే భ్రష్టుడే అనే విషయం వాక్యంలో ఉందా? మరి అదే కూటి కొరకు, అదే మాంసం కొరకు ఇజ్రాయెల్ ప్రజలు మాంసం గురించేనా చచ్చింది? మరి బుర్ర పనిచేయట్లేదు. ఇవన్నీ కూడా దేవుని రాజ్యం భోజన పానం కాదు, పరిశుద్ధాత్మ యందలి ఆనందము, నీతి, సమాధానం. అందుకు సమాధానం లేకుండా దేనికి ప్రార్థన? కొడుకోవడం దేనికి? ప్రార్థన చేయడం దేనికి? నేనంట దిద్దుబాటు లేకుండా ఉపవాసం ఉండడం వల్ల ప్రయోజనం ఏమి, క్రమము లేకుండా భక్తి చేయడం వల్ల ప్రయోజనం ఏమి లేదు. నువ్వు ఒక దిద్దుబాటు, క్రమం కలిగి ప్రార్థన చేస్తే నేనున్నానంట దేవుడు. నా కుమారుడా నీకేం కావాలి, నా కుమార్తె నీకేం కావాలి, నువ్వే సమస్యలోనూ నేను పరిష్కరిస్తానంట దేవుడు. ఆయన నీతో సంభాషిస్తాడంట. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. నీ భక్తిని సరిచేయడానికి బోధించబడే మాటలు కానీ నిన్ను బలహీనపరిచే మాటలు కదా ఇవి. అర్థం చేసుకోవాలి దయచేసి. దేవుని లేఖనాలు మన హృదయంలో నాటబడాలండి. సాతాను ఎంత సులువుగా మోసం చేస్తున్నాడో మీకు అర్థం కావట్లా. గుద్దులాడుకొనొచ్చు, కలహపడుచు మీరు ఉపవాసం ఉందురు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మళ్ళీ ఆయన ప్రశ్న ఎత్తున్నాడు. వీళ్ళు ప్రశ్న ఎత్తి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పాలి. వీళ్ళు ప్రశ్న వేశారా? ఎందుకు వినవు, ఎందుకు లక్ష్య పెట్టమన్నారా? ఎందుకు లక్ష్య పెట్టను, ఇలా చేస్తే నాకు అనుకూలమా? అంటే నీకు 2 నోరు ఉంది, దేవుడికి లేదా? అంటే దేవుడి నోరు సేవకులే, వాళ్ళ నోట ఖడ్గం పెట్టి మాటలు ఉంచుతాడు ఆయన. దేవుడు అంటాడు, ఇర్మియా అంటాడు, నువ్వు అగ్నివి, ప్రజలు కట్లు కాల్చేయి నీ మాట ద్వారా అంటాడు దేవుడు. హల్లెలూయా. కొంతమంది వాక్యానికి లోబడకుండా అమ్మో అలాంటి మాటలు అమ్మో తట్టుకోలేకపోతున్నావండి. ఎందుకు తట్టుకోలేకపోతున్నావు నువ్వు? ఆయన మాట అగ్ని వంటిది అంటున్నాడు కదా. ఆయన సేవకులు అంటే అగ్ని జ్వాలలు అంటండి. అగ్ని జ్వాలని ఇప్పుడు కొలిమిలో బొగ్గు ఉంటుంది కదా, దాన్ని తిప్పుతా ఉంటే ఏమైంది? ఎర్రగా అవుద్ది అనమాట. ఈ యొక్క అగ్ని జ్వాలలు రేపడానికి దేవుడి సేవకులు ఏం చేతంట? రేపుతా ఉంటాయంట. ఆ మంటకి ఇది ఏమైపోద్ది? ఎర్రగా అయిపోద్ది అంతే. మస్తు కాలిపోవునుగాక, భ్రష్టత్వం తొలగిపోవునుగాక. అది దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. మరి ఏం చేద్దాం? మరి దేవుని సేవకుల నోటంట అగ్ని అంట, రెండోది ఖడ్గం అంట. ఏంటండి? పొడిస్తే ఈ శివరి నుంచి ఆ శివరికి వెళ్ళిపోవాల్సిందంటే. అమ్మో ఆయన మాటలు ఎంత బాధ కలిగి తెలుసా? లోపలికి వెళ్ళిపోయిన 6 నెలలు మనిషిని అవ్వాల. హల్లెలూయా. 6 నెలలు మళ్ళీ గుమ్మ దొక్కలా మందిరానికి. ఏమండి? లైవ్లో వాక్యం ఇస్తున్న ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వరి దినాల్లో మనం ఉన్నాం. ఆయన ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. మనం ఇంకా నిర్లక్ష్యంతో ఉంటే, అజ్ఞానులు ఉంటే, నువ్వు రేపు పొద్దున ఎత్తపడకపోతే మండుచున్న అగ్నిలో పడిపోతావు నువ్వు అంతే. ఆ అగ్నిలో పడకుండా నేను రక్షించడానికి దేవుడు నీకు దిద్దుబాటు చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. లేఖనాలు మనం గమనిస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు ఉపవాసం చేస్తారు కానీ నాకు అది అనుకూలమైన ఉపవాసం కాదు.
ఏమండి? మరి ఎప్పుడు వింటాడంట దేవుడు? ఎలా చేయాలి ఉపవాస ప్రార్థన చూద్దాం. కొన్ని విషయాలు చెప్తాను నేను. అదే 58వ అధ్యాయంలో కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 9వ వచనం చూద్దాం. అప్పుడు నీవు పిలువగా ఎప్పుడు ఎప్పుడు 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లు ఇప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. అది ఇతరులు బంధించబడితే, బాధించబడితే, కట్లతో బంధించబడితే వాళ్ళని మనం ఏం చేయాలి? విడిపించాలా? అరే మనమే వాళ్ళని బంధించేస్తే, మనమే బలహీనపరిచేస్తే, మనమే తృణీకరిస్తే అది దేవునికి మెచ్చే ప్రార్థనేనా? కాదు. చెప్తున్నాడు కింద. ఓకే, అలా చెయ్యాలంట. ఎలా చేయాలి చెప్పాడు. ఇంకోటి ఏం చేయాలి? నీ ఆహారము ఆకలి కొనిన వారికి, నువ్వు ఈ రోజు 2 రోజులు ఉపవాసం ఉన్నా అనుకున్నావా? ఆ 2 రోజులు ఎన్ని బియ్యం నువ్వు తింటావో వాటిని పక్కన వాళ్ళకి ఇచ్చేయాలంట, వేరే వాళ్ళకి, దిక్కుమాల వాడికి. నీ 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 డబ్బాలో బియ్యం నీ ఇంట్లోనే ఉండాలి ఏంటి, కానీ నువ్వు ఉపవాసం ఉంటే మళ్ళీ అవి తినేస్తాను. ఆ రోజు నీ గ్రాసం ఏం చేయాలి? నువ్వు చేయాలి. ఆహారం లేని వారికి ఇవ్వాలి. చూద్దాం కిందకి. నీ రక్త సంబంధికులకి ముఖము తిప్పకము, దిక్కుమాలిన బేదలను నీట చేర్చుకునుటయు, వస్త్రహీనుడిని కనబడితే వానికి వస్త్రములు ఇచ్చుటయు. అది ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఇదండి. మనకి ఇవన్నీ వద్దు. అన్నం మానేసేసి సూత్రం 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 బల్ల గుద్దేసి నేల గుద్దేసేసి ఏంటి. దయచేసి నా మాటలకు ఎవరు ఫీల్ అవ్వద్దండి. దేవుని సన్నిధిలో మనం ఎలా చేస్తే దేవుడు వింటాడు? వస్త్రం లేని వారికి వస్త్రాలు ఇవ్వాలి, ఆహారం లేని వారికి ఆహారము పెట్టాలా, బాధల్లో ఉన్న వారిని బలపరచాలి, కట్ల చేత బంధించబడుతున్న వారికి వారి కట్లు మోపులు తెంపాలి, వారిని ధైర్యపరచాలి, వారు బంధించబడ్డారు సాతాను చేత, వారితో మాట్లాడి దేవుని దగ్గరికి తీసుకురావాలి. మనకి అవన్నీ ఉండవన్నీ చదవగొట్టేస్తాం మనం. ఏంటి ఉపవాస ప్రార్థన అంటే? ఇంకా చూద్దాం కిందకి. ఇవన్నీ చేయాల్సినవి. అలాగు నీవు చేసినడలా నీ వెలుగు వేకూచుకోవలను, ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. హల్లెలూయా. అప్పుడు మాట్లాడతాడు ఆయన. చాలా మందికి అర్థం కావట్లా. సేవకులు కూడా బోధించట్లేదండి. మీటింగ్కి వెళ్తున్నా, బాగా చెప్పాడండి, చాలా బాగా చెప్పాడండి, బాబాయ్ నవ్వించాడండి. నవ్విచ్చినోడు సేవకుడు కాదు, ఏడిపించినోడు సేవకుడు. ఆమె అదేంటండి అలా అంటారు? పాస్ గారు అంటారా? ఇదివరకు భక్తి జీవితాల్లో పెద్ద పితరులు బోధించినప్పుడు భక్సింగ్ గారు కానీ యోసన్న కానీ మరి ఇంకా అనేక మంది బోధిస్తే సాధు కింద బట్టి డొల్లాడేవాళ్ళు అంటాడు. ఎక్కడ? మీటింగ్లో వాళ్ళ బోధనలు ఉండేది. మరి ఈ రోజు నా లేదు, ఎక్కడ పడితే అక్కడ తగిలించుకొని వెళ్ళిపోతున్నాం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నామండి. అదేమంటే మాలో ఉంటాను, ఈ పాస్టర్ గారికి అంత గర్వం, ఎవరిలో కలవడండి, ఆయన బోధే కరెక్ట్ అంటాడండి. నేను కూడా అనుకున్నాండి ఫస్ట్, మా ఆత్మీయ తండ్రి చాలా రోషం కలిగి బోధిస్తూ సేవ చేస్తే ఈయన అనుకున్నాడు, ఈయన అక్కడ ఎక్కి నిరంజనలాగా ఎవరో కలవకోకుండా బాధ్యతలు అనుకున్నాడు. తర్వాత నాకు అర్థమైంది ఆయన ఎందుకు అంత ప్రత్యేకంగా ఉన్నాడంటే అందుకు ఒక దర్శనం. అది హల్లెలూయా. ఆయనకి దేవుడిచ్చిన దర్శనం. ఆ దర్శనం ప్రకారం వెళ్ళాలి కానీ వాళ్ళని చూసి చేసేది కాదు సేవ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమంటంట? నేను ఉన్నాను అంటాడంటే. చెబుతా వచ్చిన కంటిన్యూషన్ చేద్దాం. అప్పుడు నీవు పిలగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను. ఎప్పుడన్నా
దేవుని స్వరాన్ని విన్నాము మనం. ఎన్ని రోజులు చేస్తున్నాం ఉపవాస ప్రార్థన? మరి ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు మాట వినాలా వద్దా? మరి దేవుని మాట విననప్పుడు, దేవుడి దర్శనాన్ని చూడలేనప్పుడు, దేవుడి స్వరాన్ని వెళ్ళినప్పుడు దేనికి ఉపవాస ప్రార్థన? నా మాట అర్థమవుతుంది మీకు? ఈరోజు శనివారం అండి, అసలు మేము ఇంట్లో పొయ్యి వెలిగించాం, రైట్? నీ హృదయం వెలిగిందా? మరి సరే, పొయ్యి వెలిగించాం, ఓకే. మరి నీ హృదయం వెలిగిందా? మరి దేనికి ప్రయోజనం ఏంటి? మన హృదయాలు మండునుగాక, మన మనోనేత్రములు తెరవబడునుగాక. దేవుని లేఖనాలు గమనిస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరు నశించుకోవడానికి ఇష్టం లేదు. ఈ మే నెలలో ఎండల్లో భయంకరంగా తిరుగుతున్నాను, దేవుడు నడిపిస్తున్నాడు. కొంతమంది అన్నారు, పాస్టర్ గారండి ఈ నెల రెస్ట్ తీసుకోపోయారా? ఏంటంట? ఏ నెల? మే నెల రెస్ట్ తీసుకోపోయారా పాస్టర్ గారండి? వయసు పెరుగుతుంది, షుగర్ ఉంది మీకు, అయినా బలహీన తిరుగుతున్నారేంటండి? మరి ఆయన కుదురుగా కూర్చొనేటప్పుడు నేనేం చేయను? సమయము బహు కొంచెముగా ఉన్నది. కుటుంబాలు కట్టబడాలి, భక్తి జీవితాన్ని కట్టుకోవాలి. ఉదయకాలం వాక్య జీవం, మళ్ళీ మధ్యాహ్నం 11 గంటల నుంచి 2 గంటల వరకు మళ్ళీ కూర్చొని వాక్య పరిచర్య, మళ్ళీ తిరిగి రాత్రి వాక్య పరిచర్య. దేవుని సన్నిధిలో ఎందుకు ఇదంతా దేవుడు చేస్తున్నాడంటే అనేక మంది రక్షించాలి, దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. భక్తిలో శక్తి కలిగిన భక్తి చేయాలని దేవుడు నేర్పిస్తున్నాడండి. ఎందుకు నువ్వు చేసే భక్తి సరిగా లేదు, నీ ఉపవాస ప్రార్థన సరైనది కాదు, నువ్వు నీ ఇష్టం వచ్చిన ఉపవాసం ఉంటున్నావు, దానివల్ల ప్రయోజనం లేదు, నువ్వు సరి చేసుకో అని దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. లోబడదామా? మార్చుకుందామా? మారు మనసు పొందుదామా? దేవుని స్వరాన్ని విందామా? మాట్లాడరేంటమ్మా? దేవుని లేఖనాలు మనం గమనిస్తే ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన ఏమి చేయకూడదంట, ఏమి చెయ్యాలి, ఏం చేయకూడదు, ఇవి వివరించుకొని ముగించేస్తా నేను. ఏం చేయకూడదంట చెప్పాలి. ఏం చేయకూడదంట చెప్పండి అమ్మా. వ్యాపారం చేయకూడదు, నీ దగ్గర పనిచేసేవాడితో కఠినంగా ఉండకూడదు, ఇంకా కలహపడకూడదు, గొడవలు పెట్టుకోకూడదు. కొంతమంది గొడవలు పెట్టుకొని మందిరంలోకి వచ్చేసి ప్రార్థన చేస్తారు. ఇక వాళ్ళు బుర్రలో వాక్యం పనిచేస్తుందా అంటారా? ఏమండి? వాళ్ళు అనుకుంటారు కదా, నా భక్తి ఏంటో నా దేవునికి తెలుసు, నా నీతి ఏంటో నా దేవునికి తెలుసు. ఒకప్పుడు నా ప్రార్థన, ఒకప్పుడు వాక్యం అనేది మొదటివారు మొదటివారు ఏర్పాటు చేయబడిన వారు సహితము మోసపరుచుదంట సైతాను. కనుక చాలా భయముతోనూ వణకతోనూ మన సొంత రక్షణ కొనసాగించుకుందుముగాక. ఈ రోజున ఎలా ఉందంటే, నీకు అనుకూలంగా అయితే చక్కగా మందిరంలోకి వచ్చి కూర్చొని పాటలు పాడతాం. కొంతమంది దేవుని మందిరంలోకి వచ్చినా తప్పెట్లు కొట్టరు. ఎందుకని? వాళ్ళకి ఇష్టం లేని మనిషి పాట పాడితే కలవరు, వాళ్ళకి ఇష్టం లేని మనిషి పక్కన వచ్చి కూర్చుంటే కలవరు, వాళ్ళకి ఇష్టం లేని ప్రార్థన చేస్తే కూర్చోరు. ఏంటి ఈ భ్రష్టత్వం? ఏంటి సంఘంలో? ఇది మారకపోతే ఎప్పుడు ఎత్తబడతావు నువ్వు పరలోక రాజ్యానికి? ఏంటి అసలు భక్తి అంటే? ఏం నేర్చుకుంటున్నాం మనం? నువ్వు లేఖనానుసారంగా భక్తి చేయకుండా నీ సుబుద్ధిని ఆధారం చేసుకుంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. దిద్దుబాటు కలిగి ఉండవు, చాలా అవసరం పడినటువంటి దేవుని బిడ్డలారా. రండి, కలహపడతాం, ఆ కలహం బయటే ఉండాలి, మందిరంలోకి వచ్చినాక సమాధానకరంగా ఉండాలి. రండి, చప్పట్లు కొట్టడం, పాటలు పాడడం, పాడను నేను, అలాంటి వాళ్ళకి అసలు పాట ఇవ్వకూడదు ఎప్పుడు కూడా. రండి, బైబిల్ చదవం, ప్రార్థన చేయమని నేను చేయను. దెయ్యం పట్టిందా నీకు? దెయ్యం పట్టినప్పుడే, మోక దెయ్యం, చెవుడు దెయ్యం పట్టినప్పుడే నీకు మాట రాదు బయటికి. మనుషుల్ని బట్టి నువ్వు భక్తి చేయదు, దయచేసి దేవుని వాక్యాన్ని బట్టి భక్తి చేయదుముగాక. ఏంటి నీకు తెలిసింది భక్త? ఏం తెలుసు నీకు? లేఖనాలు నీకు తెలుసా?
లేఖనాలు పరిశీలించావా? లేఖనాలు ఏం రాయబడిందో నీకు తెలుసా? నీకు ఏమీ తెలియదు, అక్షరముక రాదు, కానీ నాకంతా తెలుసు. దైవజనుడు మాటకు లోబడే పరిస్థితి లేదు, దైవజనుడితో సమాధానం ఉండే పరిస్థితి లేదు, దైవజనుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అనే మాటలు లక్ష్య పెట్టరు చాలా మంది. జాగ్రత్త, సాతానికి నీ అంతకు నువ్వే అవకాశం ఇస్తున్నావు. సాతానికి అబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతున్నావు నువ్వు. దేవుని వాక్యానికి ఎప్పుడైతే లోబడవో, దేవుని ఆజ్ఞకు లోబడవో, నువ్వు సాతాను దగ్గరికి వెళ్ళిపోయినట్లకే. దేవుని మాట విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటే కనుక దేవుని ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. మళ్ళీ నేను వస్తాను రాను ఇక్కడ చెప్పలేను ప్రేమ దేవుని బిడ్డలారా. ఈ నెలలో ఇదే లాస్ట్ ప్రసంగం కావచ్చు. దేవుడు తన బలమైనటువంటి వర్తమానాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లైవ్లో వాక్య వీక్షిస్తున్న ప్రేమ దేవుని బిడ్డలారా, శక్తివంతమైన భక్తి చేయాలి దేవుడు కోరుకుంటున్నాడు. నీలో ఉండకూడని ఉపవాసం ఉన్నప్పుడు గుద్దులాడుకుంటూ ఉపవాసం చేయకూడదు, కలహపడుతూ ఉపవాసం చేయకూడదు, వ్యాపారం చేస్తూ ఉపవాసం చేయకూడదు, కఠినమైన మనసు కలిగి ఉపవాసం చేయకూడదు. అది దేవునికి ఆయాసకరమైంది. మరి ఎలా చేయాలి? ఆకలిగొని వారికి ఆహారం పెట్టాలి, బాధింపబడిన వారిని ఓదార్చాలి, కాడి మాను చేత బిగించబడిన వారి కాడిని విరవాలి. ఏమండి? నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకోకూడదు. మరి ఎన్ని చేసినప్పుడే నీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. నాకు ఏం అవసరం లేదండి, నా దేవుడికి నా మనసు తెలుసు, నేను ఎంత ప్రార్థన చేస్తాను. జాగ్రత్త ప్రేమ దేవుని బిడ్డలారా, మోసపోకుడే. దేవుడు వెక్కిరించబడు. నువ్వేది విత్తుతావు అదే పంట కోస్తావు. దేవుడే మోసపోడు, నువ్వే మోసపోతున్నావు. గుర్తుపెట్టుకో, సాతాను నిన్ను మోసగిస్తుంది. మారు మనసు పొందు. ఇంకేం చేయకూడదు చూద్దాం, ముగిస్తాను చూడండి. 9 అయిపోయింది, ముగిస్తాను. 58గా చదువుకుందాం మనం. ఓకే, ఇంకేమంటున్నాడు చూద్దాం. ఇతరులను బాధించుటయు. కొంతమంది దరిద్రమైన అలవాటు ఉంటుంది, ఏళ్ళు ఇలా చూపిస్తారు పెద్దానికి కూడా. నేను 2 సార్లు 3 సార్లు ట్రాచ్ చేస్తే ఎవరినైనా సరే, అది ఎందుకు తప్పు? బైబిల్ చెప్తుంది ఏమని? వేలు పెట్టి చూపించుట. ఇక వీడికి లాగా నేను లేనయ్యా, వ్యభిచారణ కాదయ్యా, దొంగన కాదయ్యా, నరహంతకన కాదయ్యా అంటే దేవుడు కోపం వచ్చేసేసింది. వచ్చిందా రాలేదా? వేలు పెట్టి తృణీకరించడం ఎంత భయంకరమైన పాపం అండి అది. చదువుదాం వచ్చిన మరొకసారి. దానిపై వచ్చి ఏంటి? కొంతమంది ఇతరులను బాధ పెడతా ఉంటారు. వాళ్ళు అనుకుంటారు మేమేం బాధ పెడతలేదు అనుకుంటారు. కొంతమంది కావాలని బాధ పెట్టి సునకానందం పొందుతారు. నేను అడిగే మాటకు సచ్చిందిరా, మళ్ళీ మాట్లాడతా లేదు, అసలు నోటి మాట రాట్లా. ఒక పనికి మాలిన దుర్మార్గులారా, దేవుడు ఆ మాటల గురించి రేపొద్దున అడుగుతాడు లెక్క. నీ పీక పట్టుకుంటాడు రేపొద్దున. నువ్వు ఈరోజు ఏదో సంబరపడుతున్నావు, నా నాలుకలతో జయించుదము, మా నోటితో సాధించుదాం అనుకుంటారంటాను. ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలే. దేవుడు నా బుర్రకెక్కించి ఏని చెప్తున్నాను అంతే. నా సొంత మాటలు ఏది చెప్పినా కూడా దేవుని శాపం నా మీదకి వస్తుంది. ఏంటి భక్తి అంటే ఏంటి? లేఖనాలు అంటే ఏంటి? ఏం అర్థం చేసుకున్నాం మనం? హల్లెలూయా. నిద్రపోతున్నారా? వాక్యం వింటున్నారా? జోలపాటలాగా ఉందంటారా? ఏమండి? చదువుదాం వచ్చినాను. ఏమి ఉండకూడదు. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపుటయు, ఏమండి, తిరస్కరించుటయు. అది చెడ్డది కదా, మాట్లాడుకోవచ్చు కదా. అలా జరిగిందని మాట్లాడడం తప్పేంటి? చెడ్డదాన్ని బట్టి కూడా అది వ్యభిచారంలో ఉంది, అది వ్యభిచారం అనకూడదు అంటే మనం. ఆ వ్యభిచారి సిరిని మారుస్తాడేమో దేవుడు ఒకవేళ. హల్లెలూయా. ఆ దొంగని, ఆ తాగుబోతుడను చెడ్డ విషయాలు మనం మాట్లాడకూడదంట. ఎవరికి అప్పచెప్పాలి? చెడ్డ దాని గురించి మాట్లాడుటయు మాని ఏం చేయాలంట? చెప్పాలి. ఏం చేయాలంట? అక్కడ ఏముంది? అక్కడ చెడ్డదాన్ని బట్టి మాట్లాడట మాని. మనమందరం మానుదుముగాక. మానొద్దా? మానాలి వద్దా?
మారకపోతే దేవునికి నీకు సంబంధం లేదు. మానకపోతే నీ ప్రార్థనకి జవాబు రాదు. నువ్వు మానకపోతే నేనున్నానయ్యా, నేనున్నా నీ ప్రార్థన అనడు దేవుడు. దేవుడు నీతో మాట్లాడంటే కొన్ని మానుకొందుముగాక, మానాలంట. ఏమండి? మాని ఆశించిందని ఆకలి కొని వానికి ఇచ్చి, అమ్మా శ్రమ పడిన వారిని తృప్తిపరిచినడలా చీకటిలో నీకు వెలుగు. హల్లెలూయా. చేయాల్సినవి ఇంకా చేయకుండావేంటి? 13వ వచనం చూద్దాం. నా విశ్రాంతి దినమును వ్యాపారము చేయకుండా ఎప్పుడంట? ఆదివారం విశ్రాంతి దినం. అంటే క్రైస్తవులకు విశ్రాంతి దినం ఏంటి? చాలామంది ఆదివారాలు మానేసి ఆదివారమే ఫంక్షన్లు పెట్టుకుంటారు, ఆదివారమే పనులకి వెళ్తూ ఉంటారు, ఆదివారమే రైట్ ఓకే. లోకస్తుడు వెళ్తే అది వేరే విషయం. నీ లేఖనాలు తెలిసి కూడా దేవుని రక్షణ పొంది బాప్తీసం పొంది ఆయన శరీరక్త మాంసాలు తీసుకుంటూ దేవుని యొక్క ప్రేమను ఎరిగి కూడా నువ్వు నిర్లక్ష్యపరుస్తున్నావంటే దేవుడు లెక్క అడగడా? అడుగుతాడా? దేవునికి ఆయాసకరమైనది ఇది ఒకటి. ఏంటంట? విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీ ఊరకుండినడలా విశ్రాంతి దినమున మనోహరమనియు యెహోవాకు ప్రతిష్ఠ దినమనియు ఘనమైనదనియు అనుకుని దానిని ఘనముగా ఆచరించినడలా నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినడలా నీవు యెహోవా యందు ఆనందించుదువు. హల్లెలూయా. ఏమిస్తాడు నీ జీవితంలో? ఆనందం ఇస్తాడు. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఇది ఆనంద యాత్ర. మన భక్తి ఎలా ఉండాలి? ఆనంద యాత్రగా ఉండాలి. ఆనంద యాత్రగా ఉండాలంటే కొన్నిటిని విడిచిపెట్టాలి, కొన్నిటిని చెయ్యాలి. అర్థమవుతుందా? ఈరోజు మీకు అర్థమవుతున్న ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో అర్థమైన వాళ్ళు దేవుని స్తుతించండి. మాకు అవన్నీ తెలుగు పెద్దనాన్న గారండి, పాస్టర్ గారండి, అయ్యగారండి. నేను ప్రతి వారం భోజనం మానేస్తాను, ప్రతి వారం ఒక వాక్యం చదువుకుంటాను, ప్రతి వారం ఒక మూలకి వెళ్ళి మోకరించి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటాను. అలా కొన్ని సంవత్సరాలు బట్టి చేస్తాను. మంచిదే. మరి దేవుడి స్వరం ఎప్పుడు వింటావు? ఆ ఉపవాస ప్రార్థనలు ఎప్పుడన్నా దేవుని స్వరాన్ని విన్నావా? దేవుడి దర్శనాన్ని చూసావా? దేవుని చిత్తం నీ పట్ల ఏంటో బయలుపరచబడిందా? నువ్వు దేవుని యొక్క మరి సహవాసంలో నువ్వు ఏ అనుభూతి నీకు దేవునితో ఉంది? ఏనంట నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే జరగబోయే విషయాలు దేవునికి బయలుపరచునుగాక. తప్పనిసరిగా బయలుపరుస్తాడు దేవుడు. కనుక ఈ రాత్రి దేవుని సన్నిధిలో చేరిన మనం ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో దేవుడు తెలియజేశాడు. కనుక ఆ రీతిగా ఇక నుండి మనం ప్రార్థన చేదుముగాక. ఏమండి? దేవుని సన్నిధిలో ఆ దినమును ప్రతిష్ఠించుకుందుముగాక. దేవుని లేఖనాల ఆధారముగా ధర్మశాస్త్రానికి లోబడుతూ ప్రార్థన చేయుదుముగాక. అట్టి కృప మన సంఘానికి మరి లైవ్లో వాక్యమైన ప్రతి బిడ్డకును దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. దయచేసి తల వంచండి, ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఆయన నమ్మదగినటువంటి వాడు, ఆయన కరుణ కలిగినటువంటి వాడు. ఒకసారి మన హృదయాలు తెరిచి ప్రార్థన చేద్దాం. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థనలో దేవుని సన్నిధిలో మొరపెడదాం. ప్రేమ దేవుని బిడ్డలారా,